కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాస్తవంగా ఇంతకు ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీదన కేసులు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం వలన బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు సొంత ప్రభుత్వంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి లొకలొకలు వచ్చినాయి. అందులో భాగంగా సిద్ధరామయ్యని ఎట్లయినా గద్దె దించాలంటే ఒక కేసు కావాలని భావిస్తున్న డీకే శివకుమార్ వాళ్ళు బయటికి తీసినటువంటి అంశం ఏదైతే సిద్ధరామయ్య భార్యకి సంబంధించినటువంటి కుంభకోణం. ఆమెకి 40x60 ఫీట్లో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 14 సైట్లు ప్రైమ్ లొకేషన్స్లో మైసూరులో కేటాయించిందట. ఎలా ఇస్తారు ఇది అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇందులో 2023లో తన అఫిడవిట్లో అంటే సిద్ధరామయ్య తన అఫిడవిట్లో 8.33 కోట్ల వాల్యూ చేసేటటువంటి ప్లాట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అది వాస్తవంగా 62 కోట్ల రూపాయల వాల్యూ చేసేటటువంటిది. దాన్ని మిస్లీడ్ చేశారు ఎలక్షన్ కమిషన్ కంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేస్తుంది. ఓవరాల్గా ఇందులో ఎంతమంది పేదల దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని ఇలాగ వీళ్ళకి ఇచ్చారు అన్నటువంటి పాయింట్ మరొకటి హైలైట్ తీసుకొస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి స్థలాలు అవి అన్నటువంటి విషయం కూడా తేలింది. ఈ మొత్తాన్ని కూడా బాలక్ బుద్ధి స్కామ్ బుద్ధి అన్నటువంటి పాయింట్తో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది.